రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యల మీద గత వారం రోజులుగా సర్వేలు చేయడం జరిగింది. ఈ సర్వేల్లో ప్రజలు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఈరోజు ఇళ్ల స్థలాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. గతంలో టిడ్కో ఇళ్ల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు అధికారంలో ఉండే ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో ఇళ్లను నిర్మించింది, మధ్యలో ఆగిపోయినాయి. ఒక్క కదిరి పట్టణంలోనే 3700 ఇళ్ళు టిడ్కో ఇళ్ళు మధ్యస్థంగా ఆగిపోయినాయి. పుట్టపర్తి దగ్గర ఇక్కడ 1700కు పైగా ఉన్నాయి. అదేవిధంగా మడకసిర, ధర్మవరం ఈ మున్సిపల్ పట్టణాలన్నింటిలో కలిపితే సుమారుగా 18,000 టిడ్కో ఇళ్ళు, ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారుడికి చేరగాలేదు. మొత్తం ఇళ్ళన్నీ ఆగిపోయినాయి. రెండోది, ఒకవైపు ఇల్లు రానిటువంటి పేదలు టిడ్కో ఇళ్ల కోసం అప్లై చేసుకునే వాళ్లకు బ్యాంకులో రుణం ప్రభుత్వం తీసుకొని ఆ రుణాలను ఇప్పుడు కట్టమంటున్నారు. డ్వాక్రా గ్రూప్ లోన్ వాళ్ళ మీద పడితే ఆ లోన్ జమ చేసుకుంటున్నారు. అదేవిధంగా రైతులకు ఏదైనా సహాయం ప్రభుత్వం ఇస్తే ఆ సహాయాన్ని కూడా రికవరీ చేస్తున్నారు. ఇల్లు రాలేదు కానీ అప్పులు మాత్రం మిగిలినాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతో ఓ పెద్ద సంతలాగా నడిపేసింది. ఇక్కడే బ్రాహ్మణపల్లి ఉంది. బ్రాహ్మణపల్లిలో సుమారు 1700కు పైగా ఇల్లు కట్టినారు. కనీస సౌకర్యాలు లేవు. అక్కడ ఎవరైనా పేదలు ఇల్లు పూర్తి చేసుకున్న పేదలకు వీధి లైట్లు లేవు, కరెంటు సదుపాయం లేదు, రోడ్లు లేదు, మంచినీటి సదుపాయం లేదు. కానీ ఆ ఇళ్ళన్నీ మధ్యలో ఆగిపోయినాయి. ఈరోజు రాష్ట్రంలో జిల్లాలో అనేక ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల పేరుతో 22,000 ఇళ్లను కట్టి సుమారు 70 నుంచి 80% ఇల్లు పూర్తయి ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారునికి అందుబాటులోకి రాలేదు. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇల్లు అనేది మీకు ఓట్ల బ్యాంకు లాగా ఉంది తప్ప పేదలకు ఉపయోగపడే పని కాదు. కాబట్టి తక్షణం జగనన్న ఇళ్లను, అంతకుముందు నిర్మించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు అంద్రినివా మన సత్యసాయి జిల్లాకు వరప్రసాదిని ఇన్నాళ్ళు ప్రచారం చేసినారు. ఇప్పుడు చూస్తే లైనింగ్ పనులు చేసి దాన్ని శాపంగా మార్చేసి మొత్తం నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని మేము కోరుతున్న లైనింగ్ కాదు, వెడల్పు చేయండి. ఆ వెడల్పు కూడా మొదటి దశలో ఏదైతే 3,850 క్యూసెక్కులకు చేస్తున్నారో ఆ పద్ధతుల్లోనే కూడా సత్యసాయి జిల్లాకు కూడా 3,850 క్యూసెక్కుల సైజుతో వెడల్పు చేయమని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఎదుర్కొనే సమస్యలపైన ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాం. ఆ సందర్భంగా అనేక సమస్యలు మా పార్టీ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పనుల విషయంలో చాలా అన్యాయమైన పరిస్థితి ఈరోజు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్నారు. వారాల తరబడి పెండింగ్ బిల్లులు ఉన్నాయి, బిల్లులు రావట్లేదు. ఉపాధి పని కల్పించట్లేదు. ఏమేనంటే 100 రోజులు పని పూర్తని చెప్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రభుత్వం చెప్పింది కరువు ప్రాంతాల్లో ఏదైతే ప్రభుత్వం గుర్తించిందో ఆ ప్రాంతాల్లో 150 రోజులు పెడతామని. ఎక్కడ 150 రోజులు పని కల్పించట్లేదు, చేసిన పనికి బిల్లులు ఇవ్వట్లేదు. ఇది వ్యవసాయకుల దుస్థితి ఉంది. రోజు ఉపాధి లేక వలసలు పోతుంటే వలసలు నివారించడానికి ఉపాధి పని తెచ్చారు, కానీ ఆచరణలో అది ఉపాధి కూలీలకు ఉపయోగపడడం లేదు. మరోవైపు రైతాంగం పరిస్థితి ఇంకా దిగజారే పరిస్థితి ఉంది. ఈరోజు ఏ పంట తీసుకున్నా ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. అది కంది కానీ, పప్పుశనగ కానీ, పత్తి కానీ, వేరుశనగ కానీ ఏ పంటకు గిట్టుబాటు ధర రాలేదు. ఆ రకంగా రైతులు అప్పులపాలు అవుతున్నారు. రైతులను ఆదుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున మాటలు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 20,000 పెట్టుబడి సాయం ఇప్పటిదాకా ₹1 రైతులకు ఇవ్వలేదు. కరువు సాయం కింద ₹1 ఇవ్వలేదు. పంటల బీమా పరిహారం ఇవ్వలేదు. ఈ రకంగా రైతాంగాన్ని ఆదుకోవట్లేదు, వ్యవసాయ కార్మికులను ఆదుకోవట్లేదు. అట్లా పేదవాళ్ళు సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, కానీ పట్టాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఏం చెప్పింది, మేము ఎన్నికల్లో గెలిస్తే గ్రామాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాలు 2 సెంట్లు భూమి ఇళ్ల స్థలంగా ఇస్తామన్నారు. ఆల్రెడీ పేదవాళ్ళు అనుభవంలో ఉంటే అలాంటి వాటికి రెగ్యులైజ్ చేయకుండా, పట్టాలు ఇవ్వకుండా కేవలం మాటలతోనే ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది, కాలం వెలుబుస్తుంది. అందుకే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏదైతే పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికుల యొక్క కష్టాలు పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా సత్యసాయి జిల్లాలో ఇప్పుడే పెద్దలు చెప్పారు అనేక విషయాలు, రైతులకు సంబంధించి, ఉపాధికి సంబంధించి. అట్టనే ఇంకా పల్లెల్లో కనుక చూస్తే ఈరోజు 75 సంవత్సరాలు గడుచున్నప్పటికీ వందల గ్రామాల్లో, ఒక రకంగా చెప్పాలంటే వేలాది గ్రామాల్లో శ్మశానాలు లేక శవాలు పడితే ఎక్కడో ఊరు బయట ఏరులో, నదులో, లేకుంటే వంకల్లోనూ పాతుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు బతికినప్పుడు సుఖంగా లేదు పేదలకి,
చచ్చిపోయిన తర్వాత కూడా 6 అడుగులు స్థలము కేటాయించలేదంటే ఇంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణం అన్ని గ్రామాల్లో మేము సర్వే చేసాం. ఇక్కడ కొచ్చెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం అంటే 3 మండలాల్లో జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి మండలాల్లో ఇక్కడే కర్ణాటక నాగేపల్లి ఉంది. ఆ కర్ణాటక నాగేపల్లికి శవాలు చనిపోతే అక్కడ ఎక్కడ బతకాలో తెలియనటువంటి పరిస్థితి. మొత్తం ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో ఈ స్థితి ఉంది. దీనికి అన్నిటికీ కూడా మేము వివరాలతో సహా లిస్టు తీసుకొని వచ్చినాం. వాటిని ప్రభుత్వం స్పందించి అన్ని గ్రామాలకు ఆ శ్మశానాలకు సంబంధించినటువంటి స్థలాలు కేటాయించి వాటికి సంబంధించినటువంటి బోరు అట్లనే చుట్టూ కంచె, కరెంటు ఇట్లాంటి ఏర్పాట్లు చేయాలని. దీంతో పాటు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తుంది. మరి ఇప్పటికి కూడా సూపర్ 6 పథకాలు పేరు చెప్పింది. కానీ ఇప్పటికీ ఒక పథకం అరకొర ఇంకొక పథకం నడుస్తా ఉన్నాయి తప్ప మిగతా పథకాలు ఏవి కూడా లేదు. మహిళలందరినీ కూడా ఉచిత బస్సు అని చెప్పి పేరుతో మోసం చేసింది. అట్లనే స్కూల్ పిల్లలందరికీ కూడా విద్యా దీవెన పేరుతో మోసం చేసింది. ఇట్లాంటి అనేక ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. అంటే సంవత్సరం అయినప్పటికీ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలు అమలు చేయకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి అట్లనే ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్న నిరుద్యోగులు ఇట్లాంటి కార్మికుల పైన ఇప్పటికి కూడా రాజకీయ వేధింపులు, అధికారుల తొలగింపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా తక్షణం ఆపాలని చెప్పేసి ఈ రోజు ఇట్లాంటి అన్ని డిమాండ్ల మీద కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మా పోరాటాల్లో నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.